नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। संघ के प्रतिनिधि मदरपुर राजेश्वर राव, दशपल्ली सीताराम और रामनैया मुक्तेश्वर आदि ने भाग लिया। अर्बन आर्य वैश्य बिल्डिंग की बात करें तो घाटे के साथ हम बिल्डिंग को मुनाफे पर चला रहे हैं। పట్టణ సంఘం తరపున సుమారు 8,000 మంది సభ్యులతోటి పట్టణ సంఘం రన్ అవుతూ ఉన్నది. దానికి 700 రూపాయల కిరాయి వచ్చేటువంటి దానికి సుమారు 4 లక్షల రూపాయల కిరాయి వచ్చేటట్టు మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు మరి నేను కలిసి మన తోటి మిత్రులు కార్యవర్గ సభ్యులు కూడా కలిసి ఈ కట్టడం చేయడం జరిగింది. దీనికి అంటే ఇటువంటి విషయాలు ఏడ కూడా ఆర్థిక అవినీతి అనేది జరగలేదు. దీనికి సంబంధించింది ఇప్పుడు ఏంటంటే కూడా దీని అధ్యక్షులు ఉన్నటువంటి మాజీ మేయర్ గారు గుండా ప్రకాశ్రావు గారు, వారు వయసు రీత్యా 73 నుంచి 74 సంవత్సరాలు ఉంటారు. వారు వచ్చేసి మనకు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా వారే అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈ 3 నెలల నుంచి వాళ్ళ ఆర్థిక మన ఆరోగ్య రీత్యా సరిగా లేకపోవడం వల్ల, అవుట్ ఆఫ్ స్టేషన్లు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. తనకు కొంతమంది దీని మీద ఒక సంఘం వాళ్ళు మాత్రమే దుష్ప్రచారాన్ని చేసుకుంటా ఇందులో దీంట్లో ఆర్థిక దుర్వినియోగం జరిగింది, దీంట్లో ఆర్థిక అవినీతి జరిగింది, పైసలన్నీ ఇదైపోయినాయి, దీనికి సంబంధించిన ఏ లెక్క పత్రాలు లేవు ఇవని చెప్పేసి దీని మీద అభియోగాలు మోపడం జరుగుతూ ఉన్నాయి. ఈ అభియోగాలన్నీ కూడా వీటన్నిటిని కూడా పత్రికలకు, తర్వాత ప్రజలకు, తర్వాత ఆర్యవైశ్యులు అందరికీ కూడా మేము బహిర్గతం చేయడం జరుగుతుంది. సుమారు 3 నెలల నుంచి 6 నెలల కాలంలో కూడా మొత్తం కూడా దీన్ని చేయడం జరుగుతుంది. దీన్ని ఈరోజు ఈసీ మీటింగ్ పెట్టుకొని అర్జెంట్ ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మాదర రాజేశ్వరరావు గారు, వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అడాక్ కమిటీ అనేది కూడా ఈరోజు వేయడం జరిగింది. అడాక్ కమిటీలో కూడా మన కన్వీనర్గా మాతార రాజేశ్వరరావు గారు ఉంటారు, అలాగే ఇద్దరు కో కన్వీనర్స్ ఉంటారు, అలాగే 2-3 లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, తర్వాత 2 సీనియర్ మెంబర్స్ కూడా ఉంటారు. ఆ ప్రకారంగా అడాక్ కమిటీని కూడా ఈరోజు వేయడం జరిగింది. ఈ అడాక్ కమిటీ వచ్చేసి సుమారు 3 నెలల నుంచి 6 నెలలలో ఈ పట్టణ సంఘానికి సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలను వీటన్నిటిని కూడా బహిర్గతం చేసేసి ప్రెస్కు, తర్వాత అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి దీంట్లో అభియోగం ఏంటంటే ఎలక్షన్ జరపలేదని చెప్పేసి ఒక అభియోగం జరిగింది. ఆ ఎలక్షన్ను కూడా కంపల్సరీ వీరందరూ సహకారాలు తీసుకొని వాళ్ళు ఏదైతే మన గుండా ప్రకాశ్రావు గారు వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళని కోరితే 1 నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో వారు వస్తామని చెప్పారన్నారు. వారు వచ్చిన తర్వాత పూర్తి సమీకరణ అన్నీ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం తీసుకొని దీన్ని పూర్తిగా మంచిగా నివృత్తి చేసేసి ప్రతిదీ కూడా అన్ని బహిర్గతంగా చేసేస్తాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా దాంట్లో లోపాలు కానీ దాని మీద అనుమానం లేకుండా కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఈ మన అడాక్ కమిటీ ఉందో ఆ అడాక్ కమిటీ కూడా మొత్తం కూడా బహిర్గతం చేసేస్తుంది. ఎలక్షన్స్ కూడా చట్టరీత్యా ఎప్పుడైతే చేయాలి, ఏది నోటిఫికేషన్ ఏ టైంకి ఇవ్వాలి అవన్నీ కూడా కంపల్సరీ చట్టరీత్యా కూడా నోటిఫికేషన్ కూడా వేయడం జరుగుతుంది. ఆర్యవైశ్య సంఘం సంబంధించిన అధ్యక్ష ఎన్నికలను కూడా మనం సకాలంలో నిర్వహిస్తామని చెప్పేసి అడాక్ కమిటీ ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య బంధువులందరూ, ఆర్యవైశ్య మిత్రులు, అలాగే ఏదైతే ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి సుమారు 1600 మంది నుంచి 1800 మంది ఏదైతే ఆర్యవైశ్యులందరూ కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే, ఏదైనా భయం ఉంటే, వారికి ఏదైనా ఉన్నా కూడా మా ప్రధాన కార్యదర్శి మన ఇప్పుడు కన్వీనర్ అడాక్ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు, మేము సభ్యులం ఉన్నాం, తర్వాత ఆఫీస్ స్టాఫ్, ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళని ఎవరినైనా కూడా మీరు కనుక్కోవచ్చు. తర్వాత వచ్చేసి నేను చెప్పేది ఒకటే, మిత్రులను కోరేది ఒకటి, ఆర్యవైశ్యులను ఇంత మంచిగా నడుస్తున్నటువంటి సంస్థను అనవసరంగా వాటి మీద బురద జల్లి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు సంకేతకాలు పంపించేసి సుమారు ఏదైతే 1800 మంది ఏదైతే చిరు వ్యాపారులు మన దాంట్లో ఉన్నటువంటి ఆ వయసులో ఉన్నటువంటి ఏదైతే బీదగుండి మిడిల్ క్లాస్ మన మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి మన ఆర్యవైశ్యుల వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బతీయొద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. తర్వాత వచ్చి